విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61 వార్డులో మల్కాపురం మెయిన్ రోడ్లో ఆంజనేయస్వామి ఆలయం ప్రక్కన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు 61వ వార్డు అధ్యక్షులు పిలక రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పారిశ్రామిక ప్రాంత నాయకులు, కార్యకర్తలు, ప్రజలభిమానులు, సోదరులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీద వారికి బ్రెడ్, పళ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అయానా ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు స్మరించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు జయంతిని పురస్కరించుకొని 60వ వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు పిలక రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం, వాడవాడలో కూడా పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా మల్ల విజయప్రసాద్ గారి ఆదేశాల మేరకు అన్ని వార్డులో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ 61వ వార్డులో పిలక రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం, మరి ఈ కార్యక్రమంలో మరి సేవా కార్యక్రమాలతో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా కీర్తి మరి ప్రత్యేకించి మరి భారతదేశంలోనే నిజంగా మరి ఆరోగ్య సమస్య వస్తే మరి పేదవాడి పరిస్థితి చాలా అతి దీనమైన పరిస్థితుల్లో మరి పేద వర్గాల గురించి ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరి ఆయన చేసిన కార్యక్రమాలు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మరి అందరినీ కూడా అన్ని తరగతుల వారిని కూడా విద్యార్థులు చేయాలని ఆయన తలపెట్టిన సంస్కరణలు నిజంగా కూడా మరి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి కీర్తి మరి మరవలేనిది. మరి అటువంటి మహానుభావుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలు మరి ఆగిపోకూడదు, అది నిరంతరం కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుండి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేయడమే కాకుండా మరి ఆయన చెప్పని కూడా చేసి చూపించిన నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మన్ననలు పొందడం జరిగింది. కాకపోతే ఏమైందంటే చంద్రబాబు గారు గ్లోబల్ మాయ, అబద్ధం, మోసం, వంచన, చంద్రబాబు గారికి ఏంటంటే నైజం, మరి ఆయన పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పార్టీని లాక్కున్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సింగిల్గా వచ్చి తండ్రి ఆశయాలను కొనసాగించడం కార్యక్రమంగా అనేకమైన కార్యక్రమాలు ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకత్వంలో మరి పారిశ్రామిక ప్రాంతంలో మల్ల విజయప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న పార్టీ నాయకులందరినీ కూడా అభినందిస్తూ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మల్ల విజయప్రసాద్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు 61వ వార్డులో జయంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి సేవా కార్యక్రమం కూడా పేదవాళ్ళకి ఫ్రూట్స్, అలాగే మరి బ్రెడ్, బిస్కెట్లు కూడా పంచడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలంలో కూడా మరి మన రాష్ట్రం అంతా సస్యశ్యామలుగా ఉంటూ సువర్ణ పరిపాలన అందించారు. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి మరి ఆరోగ్యశ్రీ అయితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం చేసుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారే. మరి ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఈరోజు మరి మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తనయుడు కూడా ప్రజా సంక్షేమంలో కూడా రాష్ట్ర రెడ్డి తగ్గట్టుగా కార్యక్రమం చేయడం జరిగింది. తప్పకుండా ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారి మొన్న 3 పార్టీల కలర్ వల్ల కొన్ని ఈవీఎం మాయ వల్ల అధికారులు రావడం, స్వతంత్ర ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది. కానీ ఈసారి తప్పకుండా జరగబోయే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మేమంతా కూడా కష్టపడి మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.